హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసు కదా, టొమాటో నిల్వ పచ్చడి. అంటే దీన్ని చాలా రోజుల వరకు చక్కగా నిల్వ చేసుకొని సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినొచ్చు. వేసవికాలం ఎండల్లో కొంచెం అన్నంలో కాస్త పెరుగు కలుపుకొని ఈ పచ్చడితో తినేయొచ్చు. వర్షాలు మొదలు కాగానే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకేమన్నా కావాలా చెప్పండి. అంతేకాదండి, ఇడ్లీలు, దోశలు, అట్లు, ఉప్మా, పొంగల్ ఇలా ఏ టిఫిన్స్లోకైనా సరే దీన్ని చక్కగా జత చేసుకొని తినేయొచ్చు. మరి అటువంటి ఈ టొమాటో నిల్వ పచ్చడిని మా అత్తగారు ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో, ఖచ్చితమైన కొలతలతో ఏమేం కావాలో అన్నింటినీ చూపించేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఇంకొంతమందికి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ మేము చేస్తున్న ఈ టమాటో పచ్చడి కోసం మేమైతే 5 కేజీల టొమాటోస్ని తీసుకున్నాము. వాటిని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక శుభ్రమైన క్లాత్తో వాటిని తడి లేకుండా తుడుచుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు వాటి మూడుకు అనేది ఉంటుంది కదా, వాటిని తీసి పక్కన పడేయాలన్నమాట. ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని ఏదైనా పెద్ద వెడల్పుగా ఉండే బకెట్ కానీ టబ్ లాంటిది కానీ తీసుకోవాలి. అది ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ తీసుకోవాలి. వాటిలోకి మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ వేసి కొంచెం అంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి వాటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. వాటిని ఇలా 2 డేస్ వరకు దీనిని ఊరపెట్టడం అంటాం కదా, వాటిని అలా 2 డేస్ వరకు ఉంచాలన్నమాట. అప్పుడు ఆ టొమాటోల నుంచి చాలా వాటర్ రిలీజ్ అయ్యి చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది. 2 డేస్ తర్వాత మనం ఆ టొమాటో ముక్కలన్నింటినీ సపరేట్ చేసి వాటర్ నుంచి ఇలా పళ్ళెంలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఆ వాటర్ని కూడాను కొంచెం వెడల్పుగా ఉండే పళ్ళెల్లో వేసుకొని దానిని కూడా వీటన్నింటినీ కూడా ఇలా బాగా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మనకి ఎండ తీవ్రతను బట్టి 3 డేస్ 4 డేస్ 5 డేస్ ఎన్ని రోజులు అయితే అవి చక్కగా బాగా ఆరిపోయే వరకు ఎండబెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ముక్కలు ఎలా ఎండిపోయాయో. ఇలా అంటే వాటిలో వాటర్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా ఆ టొమాటో ముక్కలు అనేవి డ్రైగా అయిపోవాలి. ఆ 2 గిన్నెలతో ఉండే ఆ టొమాటో నీరు ఆ రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా చూసారు కదా, ఇలా ఈ చిక్కదనంలోకి వచ్చేసింది. దానిలో ఇప్పుడు 250 గ్రాముల చింతపండు అనేది ఆ నీటిలో వేసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు మనం బాగా ఎండబెట్టుకున్న టొమాటో ముక్కల్ని, ఈ చింతపండుని, ఆ దగ్గరగా ఎండబెట్టుకున్న ఆ టమాటో రసం ఉంది కదా, దాంట్లో వేసి ఒక నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఆ చింతపండుని అలాగే ఆ టమాటో ముక్కలన్నింటినీ కూడా వేసి బాగా వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి. వాటిని అలా మూత పెట్టి నైట్ అంతా వదిలేస్తే ఉదయానికల్లా చక్కగా ఆ రసాన్ని పీల్చుకొని చక్కగా మెత్తగా అవుతాయి కదా. వీటిని మనం ఉదయం రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ కొంచెం తక్కువ కనుక చక్కగా వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు వాటర్ గట్రా అటువంటివి ఏమీ వేయకూడదు. ఆ టొమాటో ముక్కల్ని అలా వేసుకొని ఇలా మెత్తగా మనకి ఎలా కావాలో అలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా దాని అంతటిని కూడా ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏమైనా వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం నీరు అది కనిపిస్తుంది అనిపించినట్లయితే దానిని మళ్ళీ 1 డే ఆర్ 2 డేస్ చక్కగా ఆరిపెట్టుకోవచ్చు. లేదు చక్కగా బాగానే ఉంది, ముద్దగా ఉంది, దీంట్లో నీరేమీ లేదు అనిపిస్తే కనుక దీంట్లో మనం ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరమైనంత వేసుకోవాలి. ఇక్కడ మేమైతే 250 గ్రాముల ఉప్పు అలాగే 250 గ్రాముల కారం అయితే వేసుకున్నాము. ఇవి 5 కేజీల టొమాటోస్ కదా, ప్రత్యేకమైన కొలతలంటూ ఏమీ లేవు దీనికి. చక్కగా చూసారు కదా, 5 కేజీల టొమాటోలకి 250 గ్రాముల చింతపండు, 250 గ్రాముల కారము, 250 గ్రాముల ఉప్పు. పచ్చళ్ళు అంటే కొంచెం ఆ మాత్రం మరి ఉప్పు కారాలు ఉండాల్సిందే కదా, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముద్దని మనం ఇలా కూడా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా పోపు కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేమైతే పోపు వేస్తున్నాం. చూసారు కదా, పోపు కోసం ఏమేమి అవసరమో ఇలా చక్కగా తొక్కలు తీసుకున్న వెల్లుల్లి, ఆవాలు, నచ్చినట్లయితే మినపప్పును కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు దాన్ని వేయట్లేదు.
శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పచ్చడి ఆ టేస్టు, ఫ్లేవరు అంతా కూడాను మెయిన్ ఈ పోపులోనే ఉంటుంది. మనం దాన్ని తాలింపు ఎంత బాగా పెట్టుకుంటే పచ్చడి టేస్టు, ఫ్లేవర్ అనేది అంత బాగా ఉంటుందన్నమాట. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 లీటర్ వరకు ఆయిల్ని వేసుకొని, ఇలా ముందుగా వెల్లుల్లిని తీసుకొని, ఇవి ఒక 150 గ్రామ్స్ ఉంటాయి వెల్లుల్లి. వాటి తొక్కలు తీసేసి వాటిని 1 డే ఎండలో ఆరిపెట్టుకోవాలి. ఆ తెల్లుల్లినే ఇందులో ఫస్ట్ మనం ఆయిల్ వేడైన తర్వాత వేసి, అవి చూసారా కొంచెం గోల్డెన్ కలర్లోకి మారుతున్నప్పుడు మనం ఒక 2 గుప్పెళ్ళ ఆవాలు అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం చిటపటలాడిన వరకు కొంచెం మిక్స్ చేసుకొని బాగా కలిపి, తర్వాత శనగపప్పును కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి వేగటానికి ఒక్కో టైం పడుతుంది. అవి వేగే టైంని అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని మనం ఇలా పోపులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవంతా కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని, మన అసలైనది ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసాక పోపు తాలూగా ఫ్లేవర్ అనేది చాలా వరకు వస్తుందన్నమాట. చాలా బాగా కూడా వస్తుంది, చాలా దూరం వరకు వస్తుంది. చూసారా పోపు అనేది ఎంత కలర్ఫుల్గా, మీకు చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ పక్కన ఉంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఇంగువ వేసుకున్న తర్వాత చూసారా మన పోపు అంతా కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని ఒక పక్కన దింపేసి పెట్టుకోవాలి. ఈ వేడిగా ఉండేటప్పుడు మనం పచ్చడిలో పోపుని అస్సలు వేయకూడదు. దానిని కొంచెం మరీ ఎక్కువ చల్లగా కాకపోయినా కొంచెం టెంపరేచర్ తగ్గిన వరకు దాన్ని ఒక 5-10 నిమిషాలు పక్కన అలా ఉంచుకోవాలి. తరువాత పచ్చడిలోకి ఈ పోపు మొత్తాన్ని వేసి చక్కగా పచ్చడి మొత్తానికి ఆ ఆయిల్ అంతా పట్టే వరకు నెమ్మదిగా, చాలా టైం పడుతుంది, నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని కూడా. ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్గా ఊరబెట్టుకోవడం, నిల్వ చేసుకునే పద్ధతులు లేకుండా ఇన్స్టెంట్గా పచ్చళ్ళు చేసుకునే పద్ధతి అయితే వచ్చింది. కానీ ఈ పచ్చడితో కంపేర్ చేస్తే వాటి నిల్వ చేసుకునే టైం చాలా తక్కువ. అలాగే కొన్ని రోజుల తర్వాత దాని ఫ్లేవరు, టేస్ట్లో అయితే చేంజెస్ అయితే వస్తాయి. ఎందుకంటే మేము ఆ టైప్ పచ్చడిని కూడా ఇంట్లోనే చేసుకుంటాము. సో నాకు తెలుసు కనుక నేను దానిని కూడా చెప్తున్నాను. చూస్తున్నారు కదా, పచ్చడిలో పోపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దానిని 1 గంట 2 గంటల పాటు పక్కన వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ పచ్చడి ఆయిల్ అంతా పీల్చుకొని మళ్ళీ తిరిగి రిలీజ్ అవుతుంది. అలా అయినప్పుడైతే మనకి పచ్చడికి మనం వేసిన ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయింది అనేసి. లేదు ఇలా బయటికి ఆయిల్ రిలీజ్ అవ్వట్లేదు అంటే కనుక ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అని మరి కొంచెం ఆయిల్ని వేడి చేసుకొని పచ్చడిలో అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే పచ్చడి చక్కగా ఆయిల్ని మొత్తం పీల్చుకొని మిగిలిన ఆయిల్ని బయటికి ఎలా రిలీజ్ చేస్తుందో చూసారు కదా. ఇంకా దీంట్లో మరి ఇంకా ఆయిల్ ఏమీ అవసరం లేదు, వేయాల్సిన అవసరం లేదు. ఇంకోసారి కావాలనుకుంటే ఉప్పు, కారాలు అవి చెక్ చేసుకొని పచ్చడిని చక్కగా పొడిగా ఉండే గాజు జాడీలో నిల్వ చేసుకుంటే 2 ఇయర్స్ అయినా సరే టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ ఎటువంటి చేంజ్ లేకుండా ఫ్రెష్గా చేసుకున్న పచ్చడిలనే బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఏ పచ్చడి పెట్టుకున్నా కూడా ఇలా ముద్దలు పంచుకోవడం అయితే బాగా అలవాటు. పచ్చడినంతా జాడీలోకి వేశాక మా అత్తగారు అయితే చక్కగా అన్నాన్ని కలిపి కోడళ్ళందరికీ ముద్దలు చేసి మరీ ఇస్తున్నారు. మరి ఈ టొమాటో నిల్వ పచ్చడి వీడియో మీ అందరికీ బాగా నచ్చింది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణి ది హోమ్ కుక్. థ్యాంక్ యూ.